సామాజిక విప్లవ వీరులు ఇక్కడే పుట్టారు. ఒక పెరియార్, ఒక ఛత్రపతి షాహు మహారాజ్, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే, ఒక నారాయణ గురు. ఇవాళ మొత్తం మహనీయులంతా ఎక్సెప్ట్ కాంశీరామ్ గారు తప్ప మొత్తం సామాజిక విప్లవ వీరులంతా ఈ గడ్డ మీద, ఈ దక్కన్ గడ్డ మీద పుట్టారు. ఇక్కడికి వెళ్ళే 50% పైగా అప్పుడే రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర 1902లోనే ఇచ్చిన చరిత్ర ఎవరిది? ఉత్తర భారతీయులదా? సౌత్ ఛత్రపతి సాహు వాళ్ళ మనకి ఇప్పటికీ మహారాష్ట్రలో, అంతేకాకుండా కర్ణాటకలో, తమిళనాడులో రిజర్వేషన్లు అద్భుతంగా మనం పెంచుకోగలిగిన ఆ రోజుల్లోనే. ఇప్పటికి ఉత్తరప్రదేశ్లో పెంచుకోగలిగినా? ఉత్తర భారతదేశంలో మన వాళ్ళ పరిస్థితులు, దళితుల పరిస్థితులు, బడుగు బలహీన వర్గాల పరిస్థితులు ఏంటి? ఎంత దుర్మార్గంగా ఉన్నాయి.